రైట్. మీ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు ఒకటే గుర్తుకొస్తుంది. ఢిల్లీ అవినీతి కోటల్ని బద్దలు కొట్టిన యువత, ఢిల్లీ పాలకుల్ని కాళ్ళ కిందకి తొక్కిన యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది అన్నదానికి ఒకటే నిదర్శనం మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికలు. కేవలం యువత వల్లనే అది సాధ్యం. మిమ్మల్ని అందరినీ చూస్తా అంటే నాకు ఉత్సాహంగా అనిపిస్తుంది. ఒక్క నిమిషం అంత సైలెంట్ మాట్లాడదాం. ఇక్కడ బెంగళూరులో కాంగ్రెస్ అవినీతికి అక్రమాలకు వ్యతిరేకంగా ఐటీ నిపుణులు నిర్వహించిన ఈ సభను ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ అందరినీ అభినందిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసిన 3 లీడర్లు, ఆర్గనైజర్లు, వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. అంత నేను ఎక్కువ టైం తీసుకోను, అంత 2 నిమిషాల్లో కట్ చేస్తాను. మనం చరిత్రలోకి వెళ్తే ఆనాటికి స్వాతంత్రం వచ్చి 40 ఏళ్ళు గడిచింది. కానీ గాంధీ కావచ్చు, నేతాజీ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, ఇట్లాంటి సంఘ సంస్కర్తలు, ఫ్రీడమ్ ఫైటర్స్ కలగన్న భారతదేశాన్ని మనం చూడలేకపోయినాం. కానీ దాని తర్వాత 5 ఏళ్లలో దేశమంతా కాకుండా మన రాష్ట్రంలో ఒక మార్పు, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక మార్పు అనేది కనపడింది. ఆ మార్పు పేరే ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం, పేదవారి కోసం, విద్యార్థుల కోసం, ఆడవారి హక్కుల కోసం ఎంతో చరిత్రలో భారతదేశంలో ఒక కొత్త చరిత్రను మొదలుపెట్టినారు 1982లో. దీని తర్వాత ఈ స్ఫూర్తితో కొన్ని రాష్ట్రంలో, కొన్ని ప్రాంతాల్లో కేవలం మన అక్కలను, మన తమ్ముళ్లను, మన చెల్లెళ్ళను, భార్యలను, తల్లులను మానాలు, ప్రాణాలు కాపాడడానికి కోసం జరిగిన పోరాటంలో జనం నుంచి వచ్చిన ఒక గర్జన, ఆ గర్జన పేరు పరిటాల రవీంద్ర. మనకు అభివృద్ధి అంటే మొట్టమొదట మన కంటికి కనపడేది ఒకటే, ఒక మనిషే. ఎవరు? చంద్రబాబు నాయుడు. అవినీతి అంటే జగన్. ఖచ్చితంగా అవినీతిపై న్యాయం గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. అన్న చెప్పినట్లా ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. తెలుగుదేశం జెండా పట్టుకొని రోడ్డు మీద నడిస్తే
ఆ జెండా పట్టుకున్న వాడి వైపు అవతలోడు చూడాలంటే అవతలోడి వెన్నులో వణుకు పుట్టాలి. ఖచ్చితంగా అక్కడికి తీసుకొస్తాం. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అక్కడికి వరకు ఖచ్చితంగా తీసుకొస్తాం. తప్పకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఐటీ వ్యవస్థలోను అదే రకంగా వ్యవసాయ రంగంలోను కొత్త పద్ధతులను మనకు తీసుకొచ్చి ఈరోజు మనం చూస్తున్నాం. డ్రిప్ కావచ్చు, స్ప్రింక్లర్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చినవే. ఇవన్నీ మనము ఐటీ రంగంలో కంపెనీలను అన్నాలు చెప్పినట్లుగా మీ అందరికీ తెలిసినట్టుగా కొత్త కంపెనీలన్నింటినీ ఇండియాలోకి తీసుకురావడము, ఆర్థికంగా జనాలను ఎట్లా అంటే ₹1,00,000 మనిషి మీద ఇన్వెస్ట్ చేసి అప్పు తెచ్చి నీ మీద పెట్టి ఇదో బిజినెస్ చేపించి ₹10 తీసి పక్కన వచ్చిన దాంట్లో లాభంలో అంటే మనకు బాధ ఉండదు. కానీ రూపాయి ఆదాయం లేని చోట 25,000 అప్పు మన నెత్తి మీదేసి కట్టమంటే బరువు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పని చేసింది. చంద్రబాబు నాయుడికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలుగుదేశం గవర్నమెంట్కి, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఉన్న తేడా అదే. ప్రజల సొమ్ము తినడం, ప్రజలకు సొమ్ము ఏర్పాటు చేయడం. మీకు ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ట్రాగా చేసింది అయితే లేదండి. పని ఎలా చేసుకోవాలో, మనం సోమరులుగా ఉండకూడదు, మనం పని చేసుకోవాలి అనే ఒక నమ్మకాన్ని, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని తీసుకొచ్చి మీకు పెట్టింది. ఈరోజు 10 ఏళ్ళ తర్వాత మరి ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ చాలా క్రిటికల్. అన్నోళ్ళు చెప్పినట్లుగా డూ ఆర్ డై సిచ్యువేషన్. హత్య లేదంటే ఆత్మహత్య, ఈ రెండే మిగిలిన మనకు మిగిలినవి ఈ రెండే. ఆత్మహత్య చేయడానికి మనం సిద్ధంగా లేము. హత్యకైనా సిద్ధం కానీ ఆత్మహత్యకు సిద్ధంగా లేము. వైఎస్ఆర్ కాంగ్రెస్, టిఆర్ఎస్ ఇట్లాంటి పార్టీలను హత్య చేయాల్సిందే. ఇప్పుడున్న సమాజంలో ఖచ్చితంగా మనకు డెవలప్మెంట్ అంటూ రావాలంటే, మనమేంటనేది మనం నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి యువకుడు ముందుకొచ్చి గట్టిగా పాల్గొనాల్సి వస్తుంది. మనమందరం పల్లెల నుంచి వచ్చిన వాళ్ళమే, రైతు కుటుంబాలే మనవన్నీ. ఎక్కడో ఊరు కానీ ఊరు వచ్చి ఈరోజు కష్టపడి చేసుకుంటున్నాం. రైతులు మన ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. రైతులు కూలీలు అయినారు. కూలీలు ఊర్లో వదిలి టౌన్లోకి చేరినారు. తిండికి గూడుకి కష్టం జరుపుకుంటూ వాళ్ళు బతకడానికి ఇబ్బంది అయిన పరిస్థితి. మనం ఈ రకంగా చూసుకుంటే తెలుగుదేశం గవర్నమెంట్లో రైతులకి ఏం జరగలేదు అంటారు. కానీ 2001కి 2011కి దాదాపు 20 లక్షల రైతులు వ్యవసాయాన్ని వదిలేసి టౌన్లోకి చేరినారు. 20 లక్షల మంది. చిన్న నెంబర్ కాదు, ఇది చాలా పెద్దది. మేక్స్ ఎ డిఫరెన్స్. ఎక్కడ? మన తిండికే, మన కడుపే కొట్టుకుంటున్నాం మనం. మన ఓటు, మన నిర్ణయం చివరికి వస్తుంది మన కడుపు మనం కొట్టుకోవడానికే. మనం బతకడానికి కాదు, సావడానికి అవుతున్నట్టుంది. కానీ ఈసారి మాత్రం ఒక డిఫరెన్స్, ఒక కొత్త అధ్యాయాన్ని యువత తయారు చేస్తుంది, ఒక కొత్త అధ్యాయాన్ని మొదలు పెడుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ లేకి పార్టీని తీసుకెళ్ళాలి మనం. పార్టీ ఖచ్చితంగా యువతకు ఒక కొత్త ఊపుని తీసుకురావాలనే దీని మీద ఉంది. మేమంతా ఊళ్ళలో దిగితే ఊపు రాదు. మీరు ఎలక్షన్ల టైంలో ఖచ్చితంగా మీరంతా తిరిగి మన కాన్స్టిట్యున్సీలకు, మన ఊర్లకు వచ్చి ఈ ఎలక్షన్లకు మన వంతు సహాయం, ఊళ్ళలో చూసుకుంటే మనం ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఖచ్చితంగా ముందుబడి ఉన్నాం. ఊళ్ళలో మనం వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీ అందరిది ఖచ్చితంగా ఆ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది.
సో ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా 12 నుంచి తిరిగి 12కే వస్తుంది. మన పాతకాలం మనకు తిరిగి వస్తుంది. మన అభ్యుదయానికి మనం పాటుపడతాము. మన పాతకాలాన్ని మనం తల ఎత్తుకొని తిరిగే కాలం తిరిగి వస్తుంది. అక్కడికి తీసుకెళ్తాము. దానిటికి మీ కృషి చాలా అవసరం. మా కృషి కంటే మీ కృషి చాలా అవసరం. రెచ్చగొట్టే మాటలు దీంట్లో లేవు. నేను చెప్తుందల్లా కేవలం మీకు అర్థమయ్యే విధంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మీ శ్రీరామ్. కూర్చోండి 2 నిమిషాలు కూర్చోండి, ఇంకా కార్యక్రమం ముగియలేదు. పరిటాల శ్రీరామ్ గారికి తన సందేశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి గెస్టులకి దయచేసి కూర్చోండి, 2 నిమిషాలు దయచేసి కూర్చోండి. వాలంటీర్స్ ముందుకు వచ్చేసేయండి, దయచేసి కూర్చోండి. బెంగళూరు టీడీపీ ఫోరం నుంచి వీరాంజనేయులు వచ్చినటువంటి గెస్టులకి మొమెంటోలు అందజేస్తారు. వాలంటీర్స్ స్టేజ్ మీదకి ఎవరిని రానివ్వకండి, 5 నిమిషాలు. గెస్టులందరికీ వాలంటీర్స్ కరణం వెంకటేష్ గారు